ఐదో భాగం. దేవ్గారు, మీరు కల్లో నాకు ఇంత దగ్గరగా ఉన్నారు. రియల్గా ఎందుకు ఉండడం లేదు? మీకు తెలుసా, మీరు దూరంగా ఉంటుంటే నాకు ఏడుపు వస్తుంది. నేను చేసింది తప్పే, మీరు అనుకుని అరవింద్ని లవ్ చేయడం. కానీ ఏం చేయను, నా బ్యాడ్ లక్. ఆ రోజు అరవింద్ చేతిలో లెటర్స్ చూడగానే తనే నాకు లెటర్స్ రాస్తున్నాడని అనుకున్నా. మన పెళ్లి జరిగిన తర్వాత ప్రేమించిన వాడికి దూరమైనందుకు చాలా బాధపడ్డాను. కానీ అదే టైంలో మీరు నా మెడలో తాళి కట్టగానే మిమ్మల్ని నా భర్తగా స్వీకరించాను. కానీ దగ్గర కాలేకపోయాను. తర్వాత మీ డైరీ చదివిన తర్వాత తెలిసింది, నేను లవ్ చేసింది మిమ్మల్ని, అరవింద్ని కాదు. నాకు అరవింద్కి పెళ్లి చేయాలి అనుకున్నారుగా, అప్పుడు చచ్చిపోవాలని అనుకున్నా. కానీ నేను చచ్చిపోతే మీరు ఏమైపోతారని భయం వేసి ఆ పని చేయలేదు. చైతు దేవ్ గుండెల మీద ముద్దు పెట్టి, నాకు మీరు కావాలి దేవ్గారు. ప్రియురాలుగా మీకు దూరమయ్యాను, కానీ భార్యగా నాకు మీ మనసులో చోటిస్తారా? చైతు మాటలు విని దేవ్కి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు చైతు మనసులో తను లేడు అనుకున్నాడు. తన్నే భర్తగా స్వీకరించలేదని బాధపడ్డాడు. కానీ ఇప్పుడు తన ప్రేమ తనకు దక్కింది. అన్నిటికంటే ముఖ్యం, చైతు తన్నే యాక్సెప్ట్ చేసింది. ఆ ఆనందంలో చైతుని గట్టిగా హక్ చేసుకున్నాడు. చైతు ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. ఏమైంది చైతు? మీరు మెల్లగా హక్ చేసుకోండి. ఆ రోజు కూడా మీరు నా నడుముని గట్టిగా పట్టుకున్నారు, కందిపోయింది. సరే చైతు, లేట్ అయిందిగా, పడుకో. ఏమైంది మళ్ళీ? నన్ను మీరు లెటర్స్లో ఎలా పిలిచేవారు? క్యూటీపై. మరి ఇప్పుడు ఎందుకు పిలవడం లేదు? దేవ్ సైలెంట్ అయిపోయాడు. నేను చెప్పనా? ఒకప్పుడు నన్ను మీరు ప్రేమించారు, ఇప్పుడు నన్ను ద్వేషిస్తున్నారు. దేవ్ చేతు నోరు మూసి, నిన్ను ద్వేషిస్తున్నా అని ఎప్పటికీ అనుకోకు. నువ్వు నా ఊపిరి. నా ఊపిరి ఉన్నన్ని రోజులు నేను బ్రతుకుతాను. నువ్వు దూరం అయితే నా ఊపిరి కూడా దూరం అయినట్టు. అంటే నేను ప్రాణాలతో ఉండను. చేతు దేవ్ అరచేతిలో ముద్దు పెట్టింది. అల్లా చేసింది చాలు, ఇంకా పడుకో, కళ్ళు మూయి. నేను మూయను. ఎందుకు? కళ్ళు మూసి తెరిచాననుకో, ఇది కల అయిపోతుంది. మళ్ళీ ఇలాంటి కల ఎప్పుడు వస్తుందో, నాతో మీరు ఎప్పుడు ఇలాగుంటారో. దేవ్ నవ్వుకుంటూ చేతు తల మీద చేయి వేసి, నేనెప్పుడు ఇలాగే ఉంటాను. ప్రామిస్? ప్రామిస్. అయితే నాకు ముద్దు పెట్టు, పడుకుండిపోతాను. ఎందుకు అంత షాక్ అయిపోయారు? నేను మిమ్మల్ని కల్లోనే అడిగాను, రియల్గా అడగలేదుగా. దేవ్కి ఏం చేయాలో తెలియక చేతును చూస్తూ ఉన్నాడు. సర్లే, మీరు పెట్టొద్దు, నేనే పెట్టుకుంటా అంటూ దేవ్ నుదుటి మీద ముద్దు పెట్టింది. దేవ్ పెదాల మీద పెట్టబోతుంటే దేవ్ చేతు పెదాల మీద చేతిని పెట్టి, చేతు, మన ఫస్ట్ కిస్ ఇలాగా కల్లో జరగడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నేనే పెడతాను అని చేతుని తన గుండెల మీద పడుకోబెట్టుకుని జో కొడతాడు. అలాగా చేతు నిద్రలోకి వెళ్ళిపోయింది. 2 సంవత్సరాల నిరీక్షణ తర్వాత తన ప్రేమ దక్కిందనే ఆనందంలో దేవ్కి నిద్ర పట్టలేదు. నైట్ అంతా చేతునే చూస్తూ ఉన్నాడు. టాబ్లెట్స్ మత్తు వల్ల చేతుకి మెలకు రాలేదు. దేవ్ లేచి చేతు నుదుటి మీద ముద్దు పెట్టుకుని నైట్ జరిగిందంతా గుర్తుకు రావడంతో ఫేస్ వెలిగిపోతుంది. చేతు నుదుటి మీద చేయి వేస్తే ఫీవర్ కూడా తగ్గి ఉంటుంది. దేవ్ రెడీ అయ్యి కిందకు వచ్చి అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో తప్పక ఆఫీస్కి వెళ్ళాడు. దేవ్ సుమిత్రకి ముందే చెప్పడం వల్ల చేతు లెగిసే టైంకి తన దగ్గర కూర్చుంది. చేతు లెగిసి దేవ్ కోసం వెతుకుతుంది. దేవ్ కనిపించకపోయేసరికి చాలా బాధపడుతుంది. అప్పుడు తనకి గుర్తుకు వస్తుంది నైట్ జరిగింది. ఆ కల గుర్తుకు రాగానే మనసులో, దేవుడా, ఇది నిజం అయ్యేలాగా చూడు అని దేవుడికి దండం పెట్టుకుంది. అత్తయ్య, దేవ్గారెక్కడా? వాడు ఇప్పటి వరకు ఉంటాడా? ఎప్పుడో వెళ్ళిపోయాడు. చేతికి కోపం, బాధ 2 వస్తాయి. తను కనీసం ఒక్కసారి కూడా ఎలా ఉన్నానో తెలుసుకోలేదని బాధ అయితే, ఇప్పుడు కూడా తన్ని ఒంటరిగా వదిలేశాడనే కోపం. సుమిత్ర దగ్గర ఉండి చేతుని చూసుకుంటుంది. చేతుకి బాగోలేదని తెలిసి వసుంధర, జగన్నాథ్ కూడా వచ్చారు. వదిన, పెళ్ళై 6 నెలలు అవుతుంది. ఒక్కసారి కూడా తన్నే మేము ఇంటికి తీసుకుని వెళ్ళలేదు. ఇప్పుడు చేతుకి బాగోలేదుగా, దాన్ని 1 వారం రోజులు ఇంటికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాము. అదేంటి వసుంధర అలా మాట్లాడుతున్నావు? చేతు మీ అమ్మాయి, తన్ని ఎప్పుడైనా తీసుకుని వెళ్ళొచ్చు. వసుంధర చేతు దగ్గరికి వెళ్ళి, చేతు అల్లుడు గారికి కూడా ఫోన్ చేయి, ఇద్దరూ కలిసి వస్తే బాగుంటుంది. అమ్మ, ఆయనకు చాలా పనులుంటాయి. పనులుంటే ఏమవుతుంది, నీకోసం వస్తాడుగా. మొదటిసారి మన ఇంటికి రాబోతున్నావు, అల్లుడు గారితో వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆయన వస్తేనే నన్ను ఇంటికి రానిస్తావా, లేకపోతే రానివ్వవా? ఇప్పుడు ఎందుకు నీకు ఇంత కోపం? సరే, కనీసం ఆయనకు ఫోన్ చేసి చెప్పు. చెప్పకుండా వస్తే అల్లుడు గారు కోపడతారు. చేతు మనసులో, మా అమ్మ మరీ ఎక్కువగా ఊహించుకుంటుంది. నేను ఎప్పుడు దూరంగా వెళ్తాను అని ఆయన చూస్తున్నారు. చేతు తన ఇంటికి వెళ్ళిపోయింది. దేవ్ ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయింది. చేతుని చూడాలని రూమ్కి వెళ్ళాడు. రూమ్ అంతా చీకటిగా ఉంది. వెళ్ళి లైట్స్ ఆన్ చేశాడు. రూమ్లో చేతు లేకపోయేసరికి చేతుకి ఏమన్నా అయ్యిందేమో అని భయం వేసి సుమిత్ర దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, చేతు ఎక్కడా? చేతుని వాళ్ళ అమ్మగారు వచ్చి తీసుకువెళ్ళారు. ఎందుకంటావేంట్రా? ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దా? నాకు అవన్నీ తెలియదు. నాకు చేతు కావాలి.
చేతుని ఇంటికి రమ్మని ఫోన్ చేయి. చేతు ఏమన్నా చాక్లెట్ అనుకున్నావా తీసుకురా అంటే తీసుకుని వచ్చేయడానికి? అమ్మ ప్లీజ్ ప్లీజ్ చేతుకి ఫోన్ చేసి రమ్మని చెప్పవా? నేను ఫోన్ చేయను. నీకు మరీ అంతగా చేతుని చూడాలనిపిస్తే నువ్వే చేతు వాళ్ళ ఇంటికి వెళ్ళు. మీ అత్తగారు కూడా నిన్ను రమ్మని చెప్పారు. అమ్మ నేను వెళ్ళలేకే నిన్ను ఫోన్ చేయమంటున్నా. ఇన్ని రోజులు చేతుని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు చేతుతో మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నా అని మనసులో అనుకుంటున్నాడు. దేవ్ సైలెంట్ అయిపోయి ఒక్కసారిగా డల్గా ఫేస్ పెట్టాడు. సుమిత్ర దేవుని చూసి నవ్వుతూ దేవ్ ఫేస్ చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది. దేవ్కి ఒక్కసారిగా చేతు గుర్తుకు వచ్చింది. దేవ్ డల్గా ఉండడం చూసి దేవ్ ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళలోకి చూడ్డం, దేవ్ చేతుకి ముద్దు పెట్టడం గుర్తుకు వచ్చింది. అమ్మా నేను ఎప్పుడు డల్గా ఉన్నా నా ఫేస్ని నీ చేతుల్లోకి తీసుకుని ముద్దు పెడతావు ఎందుకు? సుమిత్ర దేవుని ఒళ్ళో పడుకోబెట్టుకుని దేవ్ జుట్టుని సరిచేస్తూ, చిన్న ఏ తల్లైనా తన పిల్లని డల్గా ఉండటం చూడలేదు. అందుకే నువ్వు ఎప్పుడు డల్గా ఉన్నా నిన్ను దగ్గర తీసుకుని నీకు నేను ఉన్నా అనే ధైర్యాన్ని ఇలా చెప్తాను. నేను అలా చేసిన ప్రతిసారి నీ మైండ్లో ఉన్న ఆలోచనలు పోయి నువ్వు ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెడతావు. దేవ్ సుమిత్రతో మాట్లాడి రూమ్కి వచ్చేశాడు. రూమ్కి వచ్చిన తర్వాత బెడ్ మీద పడుకున్నాడు. చేతు దేవ్ జుట్టుని సరిచేస్తూ దేవ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. దేవ్ నవ్వుతూ చేతుని తన గుండెలకు హత్తుకున్నాడు. చేతు దేవ్ గుండెల మీద పడుకుని దేవుని చూస్తూ ఉంది. దేవ్కి సడన్గా మెలకువ వచ్చి చూస్తే చేతు ఎక్కడ కనిపించలేదు. మనసంతా భారంగా అనిపించింది. మనసేమో చేతు దగ్గరికి వెళ్ళమంటుంటే కానీ దేవ్ చేతుని దూరంగా పెట్టింది గుర్తుకు రాగానే అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు. నైట్ అంతా చేతు గురించి ఆలోచిస్తూ పడుకోకుండానే ఉన్నాడు. మార్నింగ్ చేతు లెగిసి సోఫా వైపు చూసింది. దేవ్ అక్కడ కనిపించకపోయేసరికి రూమ్ మొత్తం చూసింది. అప్పుడు గుర్తుకు వచ్చింది చేతుకి తను తన ఇంటికి వచ్చిందని. లెగిసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. హాల్లో షోకేస్లో పెట్టిన టెడ్డీబేర్ కనిపించలేదు. అది అరవింద్ ఇచ్చాడని దాన్ని ఒక పాపకి ఇచ్చేసింది. కానీ అది దేవ్ తనకి ఇచ్చిన మొదటి గిఫ్ట్. తన బర్త్డే రోజు కొరియర్ పంపించాడు. అమ్మా అంటూ గట్టిగా అరిచింది. ఏంటే అంత గట్టిగా అరుస్తున్నావు? ఆ రోజు ఒక చిన్న పాప నా టెడ్డీ అడిగితే ఇచ్చానుగా. ఆ పాప ఇల్లు ఎక్కడ ఉంది? ఆ పాపది మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు. అవునా? అయితే నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను. ఇప్పుడు కాదు, వారం తర్వాత వెళ్ళు. నీకు ఫీవర్ మొత్తం తగ్గే వరకు ఇంటి నుండి కాలు బయట పెట్టావని నాకు తెలిస్తే రూమ్లో పెట్టి తాళం వేస్తాను. చేతు కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయింది. దేవ్ ఆఫీస్కి వెళ్ళాడు. చేతు క్యాబిన్ వంక చూశాడు. అక్కడ ఖాళీగా కనిపించేసరికి ఆఫీస్లో ఉండలేక ఇంటికి వచ్చేశాడు. రూమ్ నుండి బయటకు రాకుండా చేతు రూమ్లో చేసిన ప్రతి పని గుర్తుకు వస్తుంటే చేతు దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాడు. టైం చూసుకుంటే నైట్ 11 అయింది. అయినా పర్వాలేదని గోడ దూకి బైక్ స్టార్ట్ చేసి చేతు ఇంటికి వెళ్ళాడు. చేతు రూమ్లోకి వెళ్ళడానికి పైపులు పట్టుకుని పైకి వెళ్ళి విండో నుండి రూమ్లోకి వెళ్ళాడు. చేతు పడుకుని ఉంది. చేతు దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చేయి వేశాడు. లైట్గా ఫీవర్ ఉంది. చేతు పక్కన కూర్చుని చేతుని చూస్తూ ఉన్నాడు. చేతుని అప్పుడు సరిగ్గా చూశాడు. దేవ్ ఇచ్చిన చైన్ తన చేత్తో గట్టిగా పట్టుకుని దేవ్ ఫోటోని గుండెకు హత్తుకుంది. చేతు దేవుని ఎంతగా మిస్ అయిందో బాగా అర్థమైంది. దేవ్ చేతు పక్కన పడుకుని గట్టిగా హక్ చేసుకున్నాడు. నుదుటి మీద ముద్దు పెట్టుకుని చేతుని ఇంకా దగ్గరగా తీసుకుని చేతుని చూస్తూ ఉన్నాడు. 2 రోజుల నుండి నిద్రలేదు. కానీ ఇప్పుడు చేతుని చూసి ప్రశాంతంగా పడుకుండిపోయాడు. దేవ్కి 3 గంటలకు మెలకు వచ్చింది. తను ఎక్కడ ఉన్నాడో అర్థమై చేతుని ఒకసారి చూసి చేతుకి దూరంగా వెళ్ళాలనిపించకపోయినా తప్పక వెళ్ళిపోయాడు. అలాగా డైలీ చేతు పడుకున్న తర్వాత వచ్చి తన లేవక ముందు వెళ్ళిపోయేవాడు. దానికి కారణం చేతుని ఫేస్ చేయలేక ఉన్నాడు. దేవ్ తన కోసం ఒక్కసారి కూడా రావడం లేదని చేతు డైలీ బాధపడుతూనే ఉంది. చేతు ఫోన్ చేస్తే దేవ్ మాట్లాడతాడో లేదో అని ఫోన్ కూడా చేయడం మానేసింది. కానీ అనుక్షణం దేవుని తలుచుకుంటూ ఉంది. రోజులాగానే దేవ్ చేతు రూమ్కి పైపులు ఎక్కుతూ వచ్చాడు. రూమ్కి రాగానే పక్కనే ఉన్న టేబుల్కి తగిలి ఫ్లవర్ వాస్ కింద పడిపోయింది. ఆ సౌండ్కి చేతు లేచింది. తన ముందు దేవ్ ఉండేసరికి అది కలో నిజమో తెలియలేదు. కళ అనుకుని దేవుని గట్టిగా హక్ చేసుకుని దేవ్ ఫేస్ అంతా ముద్దులు పెట్టి దేవుని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూనే ఉంది. చేతు ఎంత బాధపడిందో అర్థమై దేవ్ కూడా చేతు చుట్టూ చేతులు వేశాడు. చేతు రూమ్లో సౌండ్ వచ్చేసరికి వసుంధర కంగారుగా చేతు రూమ్ డోర్ కొడుతుంది. చేతు దేవ్కి దూరం జరిగి డోర్ తీయడానికి వెళ్ళబోతుంటే దేవ్ చేతు చేతిని పట్టుకుని ఆపాడు. చేతు డోర్ తీయకు, అత్తే నన్ను ఈ టైంలో ఇక్కడ చూస్తే బాగోదు. అయినా దేవ్గారు ఇదంతా కలయిగా, ఎందుకు భయపడుతున్నారు? ఇది కల కాదు, నిజంగానే నేను వచ్చాను చేతు. నేను నమ్మను. నా దగ్గరకు ఎందుకు వస్తారు? జోక్ చేయకండి అంటూ డోర్ తీయిపోయింది. దేవ్ చేతుని వెనక్కి లాగి చేతు పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టాడు. దేవ్ చేతు మీద పెంచుకున్న ప్రేమని ముద్దు రూపంలో తెలియజేస్తుంటే దేవ్ నిజంగా వచ్చాడని, అది కూడా దేవ్ తనకి దగ్గరగా ఉండటం అన్నీ చేతుకి ఆశ్చర్యంగానే ఉంది. కానీ దేవ్ ప్రేమకి లొంగిపోయి దేవ్కి సహకరిస్తూ ఉంది.
వసుంధర డోర్ కొట్టి కొట్టి వెళ్ళిపోయింది. చైతుకి ఊపిరి ఆడకపోయేసరికి దేవ్ చైతుకి దూరంగా జరిగాడు. చైతు సిగ్గుగా అనిపించి తల దించేసింది. దేవ్ సైలెంట్గా వెళ్ళి బెడ్ మీద పడుకుని నాకు నిద్ర వస్తుంది అంటూ కళ్ళు మూసుకున్నాడు. చైతు దేవుని చూస్తూ ఉంది. చైతు చూస్తుందని దేవ్ ఇంకా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. చైతు మాట్లాడకుండా వచ్చి దేవ్ పక్కన పడుకుంది. దేవుని చూస్తూ ఉంది. చైతు పడుకుందో లేదో అని ఒక కన్ను తెరిచి చూశాడు. చైతు దేవుని చూడడం చూసి మళ్ళీ కళ్ళు మూసేశాడు. దేవుని చూసి చైతుకి నవ్వు వచ్చినా దేవ్ తన్ని దూరం పెట్టాడని కోపంతో చూస్తుంది. దేవుకి కళ్ళు మూసుకుంటే చైతుకి ముద్దు పెట్టిందే గుర్తుకు వస్తుంది. అది గుర్తు రాగానే దేవు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. బలవంతంగా కళ్ళు మూసుకోలేక కళ్ళు తెరిచాడు. చైతు దేవ్ వైపు తిరిగి దేవుని చూస్తూ ఉంటుంటే దేవ్ కూడా చైతుని చూస్తూ ఉన్నాడు. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. చూస్తూ చూస్తూ పడుకుండిపోయారు. దేవ్ ఎప్పట్లాగానే మార్నింగ్ లేచి వెళ్తుంటే నిద్రలో చైతు దేవ్ షర్ట్ని గట్టిగా పట్టుకుంది. దేవ్ చైతు తల నిమురుతూ ప్రేమగా చైతు అని పిలిచాడు. చైతు మెల్లగా కళ్ళు తెరిచింది. చైతు, నేను ఇంటికి వెళ్తున్నా. నన్నిక్కడ అత్తయ్య వాళ్ళు చూస్తే ఎప్పుడొచ్చాను అని ప్రశ్నలు అడుగుతారు. అందుకే ఎవరికీ కనిపించకుండా వెళ్తాను అని చెప్పి చైతు చేతి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. దేవ్ తనతో అంత ప్రేమగా దగ్గరగా ఉండడంతో చైతుకి చాలా సంతోషంగా ఉంది. కానీ దేవ్ మీద కోపం మాత్రం తగ్గలేదు. ఆ రోజు సాయంత్రం చైతుని తీసుకుని వెళ్ళడానికి దేవ్, సందీప్, సుమిత్ర, చైతన్య, సౌజీ వచ్చారు. సందీప్ కరెక్ట్గా చైతు ఇంటి ముందు కారు ఆపాడు. అరే సందీప్, ఇప్పటి వరకు ఎప్పుడు నువ్వు చైతు వాళ్ళ ఇంటికి రాలేదు. మేమెవరని చెప్పకుండా కరెక్ట్గా ఎలా తీసుకుని వచ్చావురా? సందీప్ మనసులో ఎప్పుడూ రాలేదా? చైతు ఇంటికి ఎన్నిసార్లు వచ్చానో నాకే తెలియదు అంటూ దేవుని చూశాడు. దేవు మాత్రం బయటకు చూస్తున్నాడు. సౌజీ చెప్పింది అత్తయ్య. అవునమ్మా, నేనే చెప్పాను అంటూ మిర్రర్న సందీప్ని చూస్తుంది. అందరూ ఇంట్లోకి వస్తున్నారు. దేవు సందీప్ వెనకాల నడుస్తున్నారు. అరే బావా, మొదటిసారి చైతు వాళ్ళ ఇంట్లోకి దొంగచాటుగా కాకుండా దొరలాగా వెళ్తున్నాము. అరే దేవ్, మాట్లాడవేంట్రా, సైలెంట్గా ఉన్నావు? నువ్వు లోపలికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. బావా ప్లీజ్ రా, దొంగచాటుగా మాత్రం రాకురా. అత్తవాళ్ల ముందు దొరికితే మన భాగవతం అంతా బయటపడుతుంది. అందరూ లోపలికి వచ్చేశారు. దేవ్ మాత్రం బయట ఆగిపోయి ఆలోచిస్తున్నాడు. వదినా, అల్లుడుగారెక్కడా? అవునరా సందీప్, దేవెక్కడా? లోపలికి రాలేదు. అత్త ఆఫీస్ నుండి ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు, వచ్చేస్తాళ్లే. అందరూ మాట్లాడుతూ ఉన్నారు. చైతు దేవ్ వస్తున్నాడని, దేవ్కి అందంగా కనిపించాలని చీరని బయట వేసి అందులో నుండి నీలం రంగు కలర్ చీర బయటకు తీసి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. చైతు వెళ్ళగానే దేవ్ ఎప్పుడు వచ్చే విధంగా పైప్స్ పట్టుకుని రూమ్కి వచ్చాడు. రూమ్లో ఎక్కడా చైతు కనిపించలేదు. కింద ఉందేమో అనుకుని విండో దగ్గరకు వెళ్ళాడు. బాత్రూమ్ నుండి సౌండ్ వస్తుంటే అర్థమై దేవ్ చైతు రూమ్లో గోడకు ఉన్న తన ఫోటో చూస్తూ ఉన్నాడు. టేబుల్ మీద చాలా భద్రంగా ఒక బుక్లో దేవ్ రాసిన ప్రతి లెటరు ఉంది. అవి పట్టుకుని చూస్తూ ఉన్నాడు. విండో నుండి గాలి రావడంతో లెటర్స్ అన్నీ కింద పడిపోయాయి. అవన్నీ ఏరుతూ ఉన్నాడు. చైతు ఫ్రెష్ అయ్యి టవల్తోనే బయటకు వచ్చేసింది. దేవ్ లెటర్స్ కోసం వంగడం వల్ల కనిపించలేదు. అది చైతు రూము అవడంతో ఎవరూ రారని తనకు నచ్చినట్టు ఉంది. దేవ్ లెటర్స్ అన్నీ ఏరేసి పైకి లెగిశాడు. చైతుని చూసి షాక్ అయిపోయి మరీ నిలబడిపోయాడు. వెంటనే గట్టిగా కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగాడు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.